హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంతి. ఈరోజైతే నేను మటన్ బిర్యానీ చేయబోతున్నాను. అంటే మటన్ కర్రీ సపరేట్గా బగారా రైస్ వండుతున్నాను అనమాట. మేమైతే దాన్ని బిర్యానీ అని కూడా అంటాము. నేనైతే ఎప్పుడు ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటాను. ఈసారి ఎందుకో అది మొత్తం కంప్లీట్ అయిపోయిందాక దాని జోలికే వెళ్ళలేదన్నమాట. సో అప్పటికప్పుడు ఇలా వెల్లిపాయలు పొట్టు తీసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేయాలి. నేను ఈ వీడియోలో బిర్యానీ విత్ మటన్ కర్రీ చేసి చూపిస్తాను. నేను చేసేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్ కంటే మించిన టేస్ట్లో ఉంటుందన్నమాట. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి, ఓకేనా? ముందుగా అయితే మనం మటన్ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని గసాలు ఒక 2 టీ స్పూన్స్, ధనియాల పొడి ఒక 2 టీ స్పూన్స్, అందులో కొంచెం ఎండు కొబ్బరి అనమాట. ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసుకోండి, లేదంటే మెదగదు. ఆనియన్ ఒకటి పెద్దది, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే 1 కేజీ మటన్కి సరిపడా యాడ్ చేస్తున్నాను. మీరైతే కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట. ఒక 2 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసాను. ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుందన్నమాట ఫ్లేవర్. ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఓకే, వీటన్నిటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం మసాలా ముద్దని. నా దగ్గర అయితే చిన్న బౌల్ లేదనమాట, పాడైపోయింది మిక్సీ గిన్నె. అందుకని పెద్ద దానిలో వేసి మసాలా పడుతున్నాను. దీంట్లో కూడా బాగా మెత్తగా అవుతుందన్నమాట, అందుకోసం ఇది యూజ్ చేస్తున్నాను. మధ్య మధ్యలో ఒకసారి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ తిప్పండి, మెత్తగా మెదుగుతుంది. వాటర్ అనేది యాడ్ చేయకపోతే మనం ఎండు కొబ్బరి వేసాం కదా మసాలాలో, అది అక్కడక్కడ పలుకుల్లా తగులుతుందన్నమాట. అందుకని కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో అయితే ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మటన్ కర్రీ విత్ బగారా రైస్. మన మసాలా అయితే మెత్తగా మెదిగిందనమాట. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసి మటన్ కోసం ఇప్పుడు మనం ముందుగా మసాలాని కలపకూడదనమాట. ఫస్ట్ అయితే మనం మటన్లో ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ సరిపడా యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. నేనైతే ముందుగా పసుపు, ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్, కొంచెం కారం యాడ్ చేశాను. మా కారం అయితే కొంచెం మంట తక్కువగా ఉంది, అందుకని నేను ఒక 2 స్పూన్స్ ఎక్స్ట్రా వేసాను అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఒక నిమ్మబద్దను పిండుకోవాలి. మటన్ అయితే స్మెల్ లేకుండా ఉంటుంది ఇలా పిండటం వల్ల. మీ దగ్గర ఉంటే పిండుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇవన్నీ మనం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఉప్పులు, కారాలు మొత్తం మటన్కి పట్టాలన్నమాట. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని కూడా వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ముందే మసాలా వేసారనుకోండి, ఉప్పు కారాలు మటన్కి పట్టవన్నమాట. అందుకని ఫస్ట్ మనం ఉప్పు కారం పట్టించిన తర్వాత మసాలా వేసుకొని కలుపుకోవాలి మొత్తం. మటన్ కర్రీలోకి ఒక ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక 4 గంటలు అలా ఆయిల్ వేస్తున్నాను. నేను వేసేదాంతో ఒక 4 గంటలు వేసాను అనమాట. నా దగ్గర అయితే మటన్ వండడానికి వేరే బౌల్స్ ఉన్నాయి, కానీ దీంట్లో అయితే చాలా బాగా వస్తుందన్నమాట. ఎందుకో నాకు సెంటిమెంట్, ఈ గిన్నెలోనే వండుతూ ఉంటాను ఎప్పుడు మటను, పర్ఫెక్ట్గా వస్తూ ఉంటుంది. ఓకే, మనం ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఒకసారి తిప్పి ఇవి లైట్గా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలన్నమాట. మనం టమాటా వేసాం కదా, ఇది కొంచెం కుక్ అవ్వడానికి ఒకసారి మూత పెట్టుకొని లైట్గా కుక్ అయిన తర్వాత అప్పుడు మటన్ యాడ్ చేసుకోవాలి. ఓకే, టమాటా అయితే లైట్గా కుక్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసేసి మనం గార్నిష్ చేసి పెట్టుకున్న మటన్ ఉంటుంది కదా, దాన్ని ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే అనమాట. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకోండి. ఇలా ఈవెన్గా బౌల్ మొత్తం మనం పరుచుకున్నట్టు వేసుకోవాలన్నమాట. మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. కర్రీ మొత్తం సిమ్లో కుక్ అయితే చాలా బాగుంటుంది, మాడకుండా మటన్ పీస్ అనేది మొత్తం మంచిగా కుక్ అవుతుందన్నమాట. కర్రీ మొత్తం ఒకసారి కలిసేలాగా తిప్పుకొని మూత పెట్టేసి, మీ దగ్గర ఏదైనా బరువు ఉంటే బరువు పెట్టేసేయండి మూత మీద. ఆవిరి అనేది పోకుండా కరెక్ట్గా కుక్ అవుతుంది. ఎప్పుడైనా మటన్ ఉడకడానికి 1 అవర్ టైం పడుతుంది, చికెన్ అయితే ఒక ½ అన్ అవర్ టైం పడుతుంది అనమాట. నా దగ్గర చిన్న రోల్ ఉంటే అది పెట్టేసాను అనమాట నేను. మనం మధ్య మధ్యలో ఒకసారి 10 మినిట్స్కి ఒకసారి మూత ఓపెన్ చేసి కర్రీ మొత్తం తిప్పుకోవాలన్నమాట. ఒకసారి ఆల్మోస్ట్ కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది. ఇలా ఆయిల్ పైకి తేలుతూ కనపడాలన్నమాట, అప్పుడు కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. మన మటన్ కర్రీ కంప్లీట్ అవ్వడానికి ఇంకొక 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. మీరైతే గ్రేవీ ఇలా గట్టిగా చిక్కగా ఉండాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు సూప్ లాగా కావాలనుకుంటే. నేనైతే మధ్య మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి ఇలా తిప్పుతూ ఉన్నాను అనమాట, ఎక్కడైనా అడుగంటుతుందేమో అని. లేదు, చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఇప్పటివరకు అయితే అడుగంటలేదనమాట.
మా ఇంట్లో అయితే జలుబు చేసిందనమాట అందరికీ. అందుకని నేను కొంచెం గ్రేవీలాగా ఉండాలని చెప్పేసి వాటర్ యాడ్ చేస్తున్నాను. మరీ కాదు గ్రేవీ, కొంచెం లైట్‌గా గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేశాననమాట. మొత్తం ఒకసారి కలిసేలాగా తిప్పి మూత పెట్టేసేయాలి. ఈలోపు మనం బగారా రైస్ రెడీ చేసుకుందాం. నేనైతే రైస్ కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 2, 3 గంటలు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. దీనిలో జాజికాయ, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కసూరి మెతి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి ఒక స్పూన్ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. మనం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత స్టవ్ పై పెట్టేసుకొని లైట్గా వేగనివ్వాలి. దీనిలో కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. మొత్తం మాడకుండా దూరగా వేగాలన్నమాట. లైట్గా అన్నీ కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి. అల్లం పేస్ట్ అనేది మాడకూడదు. లైట్గా కుక్ అయిన తర్వాత మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 4 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా. నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో నేను గ్లాసున్నర వాటర్ వేస్తున్నాను. నేను 4 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసుల వాటర్ వేశాను. ఈ క్వాంటిటీ వచ్చేసి అరగంట సేపు నానిన బియ్యానికి అనమాట. అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే గ్లాస్ బియ్యానికి ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నానితే మాత్రం గ్లాసున్నర వేసుకోవాలి. నేనైతే 6 గ్లాసులు వేసాను. అరగంట సేపు నానబెట్టుకున్నాను కాబట్టి. ఇలా మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ టేస్ట్ చేస్తే లైట్గా ఉప్పుగా ఉండాలన్నమాట. ఒకేసారి ఎక్కువ వేసేయమాకండి సాల్ట్. ఫస్ట్ ఒక స్పూన్ వేసి చెక్ చేసుకొని మళ్ళీ మీ టేస్ట్ సరిపడా చాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వాటర్లో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేస్తున్నాను. ఓకే, పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. చాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి మీరు, ప్రాబ్లం ఏం లేదు. ఒకేసారి ఎక్కువ వేస్తే ఇబ్బంది అనమాట. మొత్తం ఒకసారి కలిసేలా తిప్పుకొని మూత పెట్టేసి బాగా ఎసరు అనేది తెరులుతూ ఉండాలన్నమాట. ఆ టైంలో మనం రైస్ యాడ్ చేసుకోవచ్చు. ఈలోపు మన మటన్ కర్రీ కూడా కుక్ అయిపోయింది. చూడండి పీసెస్ ఎంత మెత్తగా ఉడికాయో. ఇలా స్పూన్తో నొక్కితే సపరేట్ అవ్వాలన్నమాట. పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇటైతే బిర్యానీ కోసం వాటర్ పెట్టేసాం కదా, తెరులుతూ ఉన్నాయన్నమాట వాటర్ అనేవి. ఇప్పుడు మనం ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలన్నమాట. కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టండి. ఒక 2 సెకండ్స్ అట్లా ఆగిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి మనం నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవడమే. కొంచెం కొంచెంగా మనం గరం మసాలా పౌడర్ వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట రైస్కి పట్టి. అందుకోసం ఒక చిటికెడు యాడ్ చేశాను నేను. ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి గంటె పెట్టి మొత్తం కలిసేలాగా తిప్పుకోండి. మనం ఏ టైంలో కూడా సాల్ట్ చాలిందో లేదో చెక్ చేసుకోవచ్చు. చాలకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట. వాటర్లో రైస్ అనేది యాడ్ చేసిన తర్వాత మెల్లిగా తిప్పండి మీరు. నేను వీడియో లెంతీగా ఉందని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను మీకు చూపించడం కోసం. స్లోగా తిప్పండి, లేదంటే రైస్ విరిగిపోతాయి. ఓకే, రైస్ అంతా ఒకసారి కలిసేలాగా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసి నేను రైస్ కుక్కర్లో షిఫ్ట్ చేశాను గిన్నె. ఒక 15 మినిట్స్లో అయితే మన బగారా రైస్ రెడీ అయిపోతుంది. వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మన మటన్ కర్రీ కుక్ అయింది కదా, దీనిలో కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసి మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలన్నమాట గరం మసాలా కానీ కొత్తిమీర కానీ. అప్పుడైతే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకోండి. చూడండి, నేను ఇందాక వాటర్ వేసాను కదా, ఇప్పుడు మనం కొత్తిమీర గరం మసాలా వేసి తిప్పిన తర్వాత కొంచెం దగ్గరికి అయినట్టుంది కర్రీ, మరీ వాటర్ లాగా లేకుండా. ఇలా ఉంటే కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది. సూప్ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇటువైపు రైస్ కూడా కుక్ అయిపోయింది ఈలోపు. ఇప్పుడు మనం వేడిగా సర్వ్ చేసుకుందాం. మీకు నెయ్యి కావాలనుకుంటే కొంచెం ఇప్పుడు రైస్ పైన కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇందాక వేసేసాను కదా, మీరు కావాలనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ బాగుంటుంది చాలా. నేనైతే ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను వేడిగా. స్మెల్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. మీకు చెప్పడం కాదు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత బాగా కుదిరిద్దంటే మీకు కూడా వావ్ సూపర్ అంటారు మీ ఇంట్లో వాళ్ళు కూడా. అంత టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. నేనైతే మంచింగ్ కోసం ఆనియన్, లెమన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. చూడండి ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నాను. ఇలా లెమన్ స్క్వీజ్ చేసుకొని మంచింగ్ కోసం ఆనియన్ నంజుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట.
ఒకసారి నేనైతే టేస్ట్ చేస్తున్నాను. మటన్ పీసులు కూడా చాలా మెత్తగా ఉడికాయి అన్నమాట పర్ఫెక్ట్గా. వావ్! చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ అమేజింగ్. మీరు ఇలా ట్రై చేయండి, బిర్యానీ అద్భుతంగా కుదురుతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. మీకోసం నేను వీడియో లెంతీ అవ్వకుండా 10 మినిట్స్లో బగారా రైస్ విత్ మటన్ కర్రీ చేసి చూపించాను. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.